బీజేపీ ఎంపీలు కీలక సమావేశం నిర్వహించారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నివాసంలో కూడా బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే రఘునందన్ రావుతో పాటు ఇతర ఎంపీలు కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా హెచ్సియు భూములకు సంబంధించిన అంశంలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే వాటిపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి 400 ఎకరాలు హెచ్సియుకు సంబంధించిన 400 ఎకరాల భూముల విషయంలో కూడా దేశవ్యాప్తంగా కూడా ఏదైతే దీనికి సంబంధించి కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా ప్రభుత్వం అంటే సర్వే నెంబర్ 25లో ఉన్నటువంటి 400 ఎకరాల భూమికి సంబంధించి ప్రభుత్వాన్ని అని ప్రభుత్వం వాదిస్తుంటే, ఇటు ఎస్సీకి సంబంధించిన విద్యార్థి సంఘాలు మాత్రం ఇది హెచ్సికి సంబంధించిన భూములు ఈ ప్రభుత్వాన్ని కాదు అంటూ కూడా వాదిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా గత కొద్ది రోజుల్లో కూడా ఎస్సీ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. ఈ ఆందోళనకు ప్రధానంగా బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ మద్దతు కూడా ఇస్తుంది. ఆందోళనలో కూడా విద్యార్థి సంఘాలతో పాటు ఆందోళనలో కూడా పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇది ప్రభుత్వ భూమి అంటూ కూడా కొన్ని కీలకంగా ఉన్నటువంటి ఆధారాలతో సహా బయటపెట్టింది. ఏదైతే 2004లో దీనికి సంబంధించిన అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంకి సంబంధించి కూడా దీన్ని ఏదే సంస్థకి అప్పచెప్పిన అంశము అని ప్రధానంగా చెప్తున్న ప్రభుత్వం, దీనికి సంబంధించి అక్కడ వన్యప్రాణులకు అంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో కూడా వన్యప్రాణులకు అదేవిధంగా ముఖ్యంగా జింకలు అదే నెమళ్ళు చనిపోతున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా అక్కడ ఇటీవల కాలంలో కూడా ఏఐ మార్పింగ్తో కూడా కొన్ని జింకలు నెమళ్ళు ఉన్నట్టు కూడా ఇప్పటికే కొన్ని మార్పింగ్ ఫోటోలు కూడా ట్వీట్ చేసిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్కి సంబంధించిన క్రిషాంక్ కావచ్చు ఇతర నాయకులపై కేసులు కూడా ప్రభుత్వం పెట్టింది. ఇంకోవైపు కిషన్ రెడ్డి కూడా ట్వీట్ చేసిన నేపథ్యంలో కూడా ఇటు కిషన్ రెడ్డి కావచ్చు ఇతరులపై కూడా కేసు కూడా నమోదు చేశారు. జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా కేసు పెట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి వాటిని కిషన్ రెడ్డి ఇటీవల తొలగించాడు. మరొక వైపు జగదీశ్వర్ రెడ్డి కూడా ఆ పోస్టులను కూడా తొలగించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో కూడా వీటికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎస్సీ భూముల విషయంలో, ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ అనేది దీనికి అంటే ఢిల్లీ కేంద్రంగా కూడా నడుస్తున్న నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని బీజేపీ ఎంపీలు ప్రధానంగా సమావేశంలో చర్చిస్తున్నారు. అయితే ఈ సమావేశానికి ఏదైతే ఎస్సీకి సంబంధించిన వీసీ అక్కడ సమావేశానికి హాజరు కావడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎస్సీ భూముల విషయంలో కూడా గతంలో కూడా ఏదైతే పరస్పర అంగీకారం ఒప్పందం జరిగిందని కూడా గోపనపల్లికి సంబంధించిన ప్రభుత్వ భూములని ప్రభుత్వానికి అప్పచెప్తే 397 ఎకరాల భూములు ప్రభుత్వానికి అప్పచెప్తే ఈ ఎస్సీకి సంబంధించిన 400 ఎకరాలకు సంబంధించి ఎస్సీ ప్రభుత్వానికి అప్పచెప్పి పరస్పరం కూడా ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ జరిగింది అన్నీ అంటే పక్కాగా లీగల్గా జరిగినాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ భూముల వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం వాదిస్తున్న నేపథ్యంలో కూడా ఈ సమావేశంలో వీసీ జగదీశ్వర్ రావు పాల్గొనడం అనేది చర్చనీయాంశంగా మారింది ఎంపీల సమావేశానికి. సో ఏ విధంగా ముందుకు భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ముందుకెళ్ళాలి ఈ భూముల విషయంలో కూడా అంటూ కూడా ఎంపీలు ప్రధానంగా సమావేశమైన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఎస్సీ భూముల వ్యవహారం మాత్రం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ఇటు కేటీఆర్ కూడా ట్వీట్లు చేయడం అగెనిస్ట్గా ప్రభుత్వానికి అగెనిస్ట్గా ట్వీట్ చేయడం, విద్యార్థి సంఘాలకు మద్దతుగా మాట్లాడడం, ఇంకోవైపు ఏదైతే ఆ వన్యప్రాణులకు సంబంధించిన ఆ పోస్టులను కూడా ట్వీట్ చేసిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం వారిని అందరిపై కూడా కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో కూడా మరి ఏ విధంగా అంటే ఈ సమావేశంలో బీజేపీకి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా ఈ అంశాలకు సంబంధించి మాత్రం త్వరలో అంటే ఈ సమావేశం అనంతరం బయటికి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రానాతో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.